హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే రాశి ఫలితాల గురించి చెప్తున్నానండి. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసమే ఈ రాశి ఫలాలండి. జనవరి 2026 చంద్ర ఆధారితమైన ప్రత్యేక రాశి ఫలితాలు ఇవి. వృషభ రాశికి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి మహిళలు ఈ జనవరి నెలలో మీ జీవితంలో కొత్త స్థిరత్వం, కొత్త మార్గాలు అనేది చూపిస్తుందండి. చంద్రుని ప్రయాణం మీ భావోద్వేగాలని శాంతింపజేస్తుంది. ఆర్థిక బుద్ధిని అనేది పెంచుతుందండి. బంధాలని బలపరుస్తుంది. ఆరోగ్య విషయం చూస్తే జనవరి 9న ఎప్పుడూ లేనంత శక్తి మీకు వస్తుందండి. 14వ తేదీ ముందర అంటే 13, 12, 11 ఆ ప్రాంతాల్లో మీకు గొంతు జీర్ణ సమస్యలు అనేవి ఉండొచ్చు. దానికి పరిష్కారం మూలిక టీలు తీసుకుంటే సరిపోతుందండి. చంద్రకాంతిలో నడకలు శరీరానికి చాలా శాంతినిస్తాయి. అంటే సాయంత్రం టైంలో మీరు నడిస్తే కొంచెం శరీరానికి ప్రశాంతత అనేది దొరుకుతుంది. 20వ తేదీ పూర్ణచంద్రుని సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం అండి. ధనం గురించి చూస్తే జూపిటర్ మీ ఆర్థిక అవకాశాలను పెంచుతుంది. 18వ తేదీన ఒక మహిళ పరిచయం ద్వారా లాభం వచ్చే అవకాశం చాలా ఉన్నాయండి. పెరుగుతున్న చంద్రుని సమయంలో పెట్టుబడులు, తగ్గుతున్న చంద్రుని సమయంలో పొదుపు అనేది చూసుకోవాలి. 25వ తేదీన ప్రమాదకరమైన పెట్టుబడులను నివారించండి. అంటే ప్రమాదకరమైన పెట్టుబడులు అంటే మన మనీ ఎత్తుకుపోయేసి ఇంకా దేంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసేది, షేర్ మార్కెటింగ్ అంటే అలా ఉంటాయి కదా. అలాంటి దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా దాన్ని చూసుకోవాలండి. 25వ తేదీన కుటుంబ విషయం చూస్తే 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు మాటల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. అంటే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలండి. ఒక పెద్ద మహిళ బంధువు అంటే ఆమె మన బంధువులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆమె వచ్చి మీకు మార్గదర్శనం చూపిస్తుందండి. అంటే ఎలా పోతే ఎలా మనకి జరుగుతుందని చెప్పి మనకు చెప్తుంది. పాత బంధాలను పునరుద్ధరించేందుకు చంద్ర ప్రభావం చాలా సహాయపడుతుంది మీకు. పని గురించి చూస్తే శ్రమ, క్రమశిక్షణ అనేది చాలా అవసరం అండి. ఆర్థిక, వ్యవసాయ, బోధన రంగాల్లో ఉన్న మహిళలు మంచి అవకాశాలు అనేవి వస్తాయి. 20వ తేదీన ఒక మహిళ సహచరుడు కీలక పాత్ర పోషించవచ్చండి. అంటే ఒక మహిళ సహచరుడు అంటే ఫ్రెండ్, రిలేషన్స్, కొలీగ్ ఎవరైనా కావచ్చు. ఆ టైంలో వాళ్ళు ఏ పని అయితే ఉందో దాంట్లో కీలక పాత్ర పోషిస్తారండి. 27వ తేదీ కొత్త నిర్ణయాలు తీసుకునే అనుకూలం అండి ఆ రోజు 27వ తేదీ. ఇంకా రాజకీయాలు, విద్య వాటి గురించి చూస్తే మహిళల సమస్యలు, విద్యా అవకాశాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. 15వ తేదీ న్యాయం, సమానత్వం గురించి చర్చలు ప్రేరణ వస్తాయండి. ఆధ్యాత్మికతలో 9వ తేదీ మరియు 27వ తేదీలో చంద్రకాంతిలో ధ్యానం చేయడం చాలా అవసరం అండి. మీకు ప్రశ్నలు అనేవి వస్తాయి. ఎలా వస్తాయంటే ఏమి వదలాలి, ఏమి ఆహ్వానించాలనే ప్రశ్నలు అనేది వస్తాయి. వాటిని మనం జవాబులు మృదువుగా సమాధానం ఇస్తామండి. దాన్ని ఇంకా లాస్ట్ చెప్పుకునేది ఏమైనా ఉందంటే వృషభ రాశి మహిళలు ఈ జనవరి నెలలో మీ స్థిరత్వం, అందం, జ్ఞానం అనేవి ప్రకాశిస్తాయండి. చంద్రుని జ్ఞానం మీకు మార్గం చూపేదానికి సహాయపడుతుందండి. థ్యాంక్ యూ.